సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను. మీ పెళ్లి వీడియో కూడా చూశాను అన్న యూట్యూబ్లో. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు ఆర్ఎఫ్సీలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న. ఓకే ఓకే. దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది. అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న మీరు, ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా. అంటే వేరే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలామంది కంటెస్టెంట్లకి చాలామంది వీడియోలు చేసి పెట్టారు, చాలామంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు. ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న. మనోళ్ళు అడగలేదంట, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా మీరు? చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా? వచ్చి లేదు అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు అలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన వీళ్ళు కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అవి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న. ఓకే అన్న, ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న. చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు. స్కిట్లు చేసాం. అవునన్నా. అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం. ఎందుకు దూరం అయ్యారు అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను డే 1 నుంచి అలాగే ఉన్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు. వీళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, వాళ్ళతో బాగుంటే పైకి ఉంటాను అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు. అది లాస్ట్ 13th వీక్ వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13th వీక్ మనం వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది దాన్ని ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితో హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న. ఫస్ట్ డే 1 నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 వీక్స్ అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు. సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఎక్కువసేపు నేను వాళ్ళ కాళ్ళు అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నెంబర్ అంటది, 10వ నెంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ టైం మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, సెకండ్ డే, థర్డ్ ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. కానీ ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు.
అదేంటి మేడం నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడే మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు అవును అవును నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అవును, అవును. అది కొంచెం కన్ఫ్యూజ్గా stress ఉంటుంది. ఉంటుంది. అన్న వచ్చి 3 రోజులు అవుతుందన్న తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని అని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా వ్యాలీలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజయ్. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా Obviously. నచ్చలేదని కాదు, అందరూ ఇప్పుడు ఒకటే నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ వేద్దాం అన్నారు, బయటకు వచ్చాను డ్యాన్స్ వేద్దామని అన్నాను. ఆవిడ అవుట్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు గ్రాండ్ ఫినాలే వేద్దాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్, నాకు అర్థం కాదు మీ సీజన్లో. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.